అందరికీ నమస్తే. మూసి పక్కన ఉన్న ఇండ్లు కూలగొట్టాల్సిందే, కూలగొట్టేస్తా. రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన డిపిఆర్ ప్రజెంటేషన్లో ఆయన ఇవ్వలేదు. డిపిఆర్ ప్రజెంటేషన్ ఆయన ఇవ్వలేదు, చెప్తా అది. కానీ వాళ్ళు పెట్టిన ఆ ప్రోగ్రాంలో వాళ్ళు ఫైనల్గా చెప్పింది ఏంటంటే కూలగొట్టక తప్పదు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి కాదు, గంధంగూడ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు ఇక్కడ మనకు ఇవన్నీ కవర్ అవుతాయి. పురాణ పూలు, తర్వాత చాదర్ఘాటు, మలక్పేటు, ముసరంబాగు, చైతన్యపురి, ఇక ముందుకొతే పిర్జాదిగూడ, మొత్తం మూసికి యువతల పక్కన అవతల పక్కన మొత్తం 55 కిలోమీటర్లు కూలగొట్టేస్తా అని చెప్పిండు. ఆయన ఒప్పేసుకున్నాడు. ఇక కూలగొట్టి ఏం చేస్తాడో కూడా చాలా విషయాలు చెప్పిండు. అసలు వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ నుంచి వాళ్ళు లేపిన హైప్ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇస్తాడు అంటే, రేవంత్ రెడ్డి ఈ మొత్తం పీపీటీ ఇస్తాడంటే కొద్దిసేపు ఆసక్తిగా అనిపించింది. ఈయన ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసిండా? ఈయన కొద్ది నాలెడ్జ్ తక్కువ కదా, పొలిటికల్గా మాట్లాడాలి, తిట్టాలి అంటే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కానీ ఈ సబ్జెక్ట్ విషయంలో ఆయనకు అంత ఉండదు. ఎప్పుడు ఆ సబ్జెక్టు ఆయన కనబరచలే, ఆ టాలెంట్ను ఎప్పుడు నాలెడ్జ్ ఉండదు ఆయనకు దాని మీద. మనం చూసినాం కదా, ఇంకా రేపు మాపు వస్తే కాళేశ్వరం ఏ నది మీద ఉందని కూడా అడుగుతాడు. ఎందుకంటే దేవాదుల దేని మీద వస్తుందని అడిగిండు. కాబట్టి నాలెడ్జ్ అంత సంపాదించండి అనిపించింది. తీరా చూసే తుస్సు అనిపించిండు. ఆయన ఓన్లీ మళ్ళీ సేమ్ పొలిటికల్ తిట్లు, పైన మాట్లాడడం, ఇవే. ఒక ఐఏఎస్ నరసింహారెడ్డితోన ప్రజెంటేషన్ ఇప్పించిండు, ఒక ఆఫీసర్తో ప్రజెంటేషన్ ఇప్పించిండు. ఆఫీసర్లు ఇది ఏముంటుంది, ఆఫీసర్ ఉంటాడు పోతాడు. ఇక చాలా విషయాలు ఉన్నాయి. అసలు బాధితులను పిలవలేదు. బాధితులు కదా ఇక్కడ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని పిలవలేదు. ఆయనకు నచ్చిన వాళ్ళని పిలుచుకున్నాడు, ఆయన బుద్ధి ఉన్న వాళ్ళని పిలుచుకున్నాడు. ఆయన భాషలో ఆయనకి ఎవరైతే ఓకే ఎస్ రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటాడో వాళ్ళని పిలుచుకున్నాడు. వాళ్ళే పర్యావరణవేత్తలు, వాళ్ళే ఆర్కిటెక్చర్సు, వాళ్ళే హైదరాబాదీలు, వాళ్ళే హైదరాబాదు అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు అన్నట్టుగా ఎవరైతే దీనిలో డౌట్స్ చెప్తారో వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఎవరైతే దీనిలో ఇది ఇట్లా కాదు ఇట్లా చెయ్యాలని చెప్తారో వాళ్ళని ఎవరిని పిలవలేదు. కోదండరాం పోయింది దానికి. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మూసీ విషయంలో ఇది ఓన్లీ మూసీ బాధితులు అంటే ఆ మూసీ పక్కన ఈ పక్కన ఆ పక్కన ఉండే బాధితులు మాత్రమే కాదు. ఆడ పెట్టే ప్రతి ఖర్చు మన పైసలే, మన డబ్బులే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఎండబెట్టి ఆడ పోయి చెట్లు పెంచుతా, నేను మొత్తం గార్డెనింగ్ చేస్తా, నేను అది చేస్తా విగ్రహాలు పెడతా అంటున్నాడు. కాబట్టి మనమందరం బాధితులమే. దీనిలో తెలంగాణ మొత్తం బాధితులే ఈ విషయంలో. సరే, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా మనకి ఇక్కడ ఏం కనబడుతుంది, రివర్ మూసీ రిజ్యునేషన్ ఫేజ్ 1 అడ్రస్డ్ బై ఏ రేవంత్ రెడ్డి గారు అంటే, అసలు టీవీ ఛానల్స్ మొత్తం కూడా అన్ని టీవీ ఛానల్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేవంత్ ఇవ్వబోతున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే రేవంత్ రెడ్డి ఈ మూసీ ఎట్లా ఉండబోతుంది, ఆయన ఐడియా ఏంది, ఆయన ప్లాన్ ఏంది, గవర్నమెంట్ ప్లాన్ ఏంది, అసలు ఆడ అన్ని కూలగొట్టరా, అసలు ఏం జరగబోతుంది, ఆడ గాంధీ స్టాచ్యూ ఏంది, అక్కడి నుంచి మొదలు పెడితే గౌరెల్లి దాకా ఏం చేయబోతున్నారు, ఇట్లాంటి చాలా విషయాల మీద రేవంత్ రెడ్డి చెప్తాడేమో. ఆయన ఫుల్ దీని మీద పట్టేసిండు సబ్జెక్ట్ అనుకున్నాం. తీరా చూస్తే రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రేక్షకునిలాగా కూర్చున్నాడు. ప్రేక్షకునిలాగా కూర్చుంటే నరసింహారెడ్డి గారు ఇచ్చారు. నరసింహారెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆయన ఇచ్చిండు ఈ ప్రాజెక్టుకి, ఆయనే ఇన్ఛార్జ్ అంట. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఆఫీసర్లది ఏముండదు, ఆఫీసర్ది ఏముంటుంది, కూలగొట్టమంటే కూలగొట్టేస్తాడు, కట్టమంటే కట్టబడతాడు. దానివల్ల లాభమా నష్టమా, తెలంగాణ ప్రజలకు లాభమా నష్టమా, దీనివల్ల ఏం జరుగుతుంది, ఎవరి ప్రాణాలు పోతున్నాయి, ఎవరి ఇల్లు పోతుంది, లేకపోతే ఇల్లు పోయిన వాళ్ళకి ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా, ఇట్లాంటి వాళ్ళకి ఏం బాధ్యత ఉండదు. వాళ్ళ 61 years అయిపోయిందంటే కథం, వాళ్ళక్కడ వీళ్ళు ఇక్కడ, మళ్ళీ ఇంకోరు వస్తారు. అవసరమైతే రేపు ఎల్లుండో ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ గవర్నమెంట్ 3 నెలల కన్నా ఎక్కువ ఉంటారు కదా, ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అవుతారు, వాళ్ళ చేతులు ఎత్తేస్తారు, అయిపోతుంది. కానీ రెస్పాన్సిబిలిటీ రేవంత్ రెడ్డికి ఉండాలి, ఒక ముఖ్యమంత్రికి ఉండాలి. సరే, ఆయన కూడా 5 years ఉంటాడు, కానీ జీవితకాలం నింద మోయాల్సింది రేవంత్ రెడ్డి. ఇక్కడ ఆయన చెప్పినవన్నీ కూడా దేనికి టాలీ అవుతాయి. ఆయన చెప్పేటి ఏంటివి ఒకదానికి పొందన లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక టార్గెట్ మాత్రం ఉంది, అక్కడ కూలగొట్టాలి, ఆడ గార్డెనింగ్ చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి కథలు. అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అన్ని అంశాల మీద మాట్లాడదాం. ఒకసారి ఫస్ట్ ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి వీడియో చూడండి. लोग समझ रहे होंगे अरे यहाँ पर कुछ बना है, अरे रेवंत रेड्डी जी रियल एस्टेट के लिए सोचता है. हाँ, जरूर सोचता हूँ, क्यों नहीं. రియల్ ఎస్టేట్ గురించే ఈ ప్రాజెక్ట్ అంతా చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ పెరగనికే కాదు, ఇప్పుడు ఇది చేయడం వల్ల రియల్ ఎస్టేట్ పెరిగింది. ఇప్పుడు 4th సిటీ అని పెట్టిండు, పెరిగిందా రియల్ ఎస్టేట్ ఏమన్నా? ఇంకా 4th సిటీ ఈయన ఎక్కడైతే గ్లోబల్ సమ్మిట్ పెట్టిండో ఆ పక్కన ఈ పక్కన పెట్టిన వెంచర్ వాళ్ళు ఆ రోడ్ల మీద పాంప్లెంట్లు వంచుతున్నారు. అన్న ఇక్కడనే గ్లోబల్ సమ్మిట్ పెట్టిండ్రు, ఇదే 4th సిటీ అన్న, కొనుక్కోండి అన్న, 17,000 గజం అన్న, 16,000 గజం అని ఆ ఏరియాకి పోతే కనిపిస్తారు. రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటే ఈయన పెట్టిన గ్లోబల్ సిటీ మీద లేకపోతే గ్లోబల్ సమ్మిట్ మీద ఆ 4th సిటీ మీద జనాలకు నమ్మకం ఉంటే, ఎవరికైనా నమ్మకం కలిగితే
ఆ ఎగ్జిక్యూటివ్స్ రోడ్డు మీదకి వచ్చి కరపత్రాలు పంచాల్సినంత టైము ఓపిక రెండు ఉండవు. వాళ్ళకి అక్కడ ప్లాట్ చూపనికనే టైం సరిపోదు. అంటే అదంతా అంతే. ఇక ఈయన మూసి కట్టి రియల్ ఎస్టేట్ పెంచుతాడు. రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటే మన వెంచర్లు అమ్ముతారు, లేకపోతే మనం ఏదో మొత్తం అందరికి ఉపాధి దొరుకుతుందని కాదు ఈయన ఉద్దేశం. ఆ పక్కన ఈ పక్కన ఇల్లు కూలగొట్టేయాలి. కూలగొట్టేసి ఇట్లా ఇల్లు కూలగొట్టేసి బిల్డింగులు కట్టి ఆ బిల్డింగులు వేరే విదేశీ కంపెనీలకు. ఇప్పుడు డిపిఆర్ ఎవరు చేసిండ్రు? ఈ డిపిఆర్ తయారు చేసింది ఎవరు? సింగపూర్ కంపెనీ, సింగపూర్ కన్సల్టెన్సీ. అమెరికా మన ఆంధ్రప్రదేశ్ అమరావతి చేసిన వాళ్ళే వాళ్ళు చేసారు. అక్కడ కూడా సేమ్ అమరావతి ఏ కంపెనీలకైతే ఇచ్చిండ్రో మొత్తం సర్వే దగ్గర నుంచి మొదలు పెడితే, డిపిఆర్ దగ్గర నుంచి మొదలు పెడితే దాని కన్స్ట్రక్షన్ కాంట్రాక్టులు మొత్తం మన గురువుగారు ఇచ్చినట్లే బాబు గారు ఆ సింగపూర్ కంపెనీలకి అప్పచెప్పిండు. ఆ సింగపూర్ వాళ్ళే ఇదంతా తయారు చేసారు. ఈ డిపిఆర్లు ఇవన్నీ కూడా తయారు చేసిండ్రు. నేను ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, గాంధీ సరోవర్ ప్రాజెక్టు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ గాంధీ విగ్రహం కనిపిస్తుంది. దీని చుట్టూ రంగుల రత్నం పెడతారంట. అసలు ఇది ఉంది కదా మన ఈ మధురీజ్ అపార్ట్మెంట్ అని చెప్పేసి మొత్తం కొట్లాడుతున్నారు. పొద్దుగా లేసి మనకు అపార్ట్మెంట్ వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు కదా, మా అపార్ట్మెంట్ కొలగొడతారంట అని. ఆడ ఈ జైంట్ వీల్ వస్తుంది. ఈ జైంట్ వీల్ కనబడుతుందా మీకు? జైంట్ వీల్ అంటే ఏందో తెలుసా? జైంట్ వీల్ అంటే మనం జాతరల ఇట్లా రంగుల రత్నం ఉండదా తిరిగేది, అది పెడతారంట. ఇంకా తర్వాత ఈ బిల్డింగులు ఇక్కడ కనిపించేటివన్నీ బిల్డింగులు, ఇక్కడ కనిపించేది మొత్తం ఇక్కడ ఇవన్నీ బిల్డింగులు. ఈ బిల్డింగుల్లో నాలెడ్జ్ హబ్ వేస్తారంట. నాలెడ్జ్ హబ్బు. ఎవడో చెట్టు కొట్టేసి చెట్టు ఆకులు పెట్టి ఒక పందిరి వేసుకున్నాడట. ఆ పందిరి కింద కూర్చొని అబ్బా నీడ మంచిగా ఉందన్నాడట. చెట్టు ఉంటే అంతకన్నా మంచి నీడ ఉంటుంది. కానీ చెట్టు కొట్టేసి నువ్వు నీడ ఎన్ని రోజులు ఉంటుంది, నువ్వు మళ్ళీ వేయాలి ఆకులు. చెట్టు ఉంటే నువ్వు మళ్ళీ వేయాలని అవసరం లేదు. నీకు వస్తుంది, నీ పిల్లలకు వస్తుంది, నీ మనవన్నకు కూడా చెట్టు నీడ వస్తుంది. ఈయన మాత్రం అట్లా కాదంట, ఇది చేస్తానంట. నాలెడ్జ్ సెంటర్ చేస్తా, రంగురత్నం పెట్టి తిరగాలంట. ఇక్కడ ఈ రంగురత్నం పెట్టి చేయనికే జనాలు ఇల్లు కొలగొడతా అంటుండు. ఇంకా చూడండి, ఎందుకు ఈరోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? మీరు సలహాలు ఇవ్వండి, నేను ఫాలో అవుతా. చాలామంది ఇస్తున్న సలహాలు అదే. ముందు మూసి ప్రక్షాళన చేయండి. ముందు మూసిలో అన్ని అడ్డమని తీసేయండి. మూసిలో వీలైతే మంచినీళ్ళు పారేతలు చూడండి. వాళ్ళ ఇల్లు కొలగొడతాం, వీళ్ళు ఇల్లు కొలగొడతాం, అది కాదు, వద్దు అంటున్నారు. ఆ సిస్టమే వద్దు అంటున్నారు. అదే సజెషన్. అంటే ఈయన ఏమనుకుంటే అది కరెక్ట్ అంటే అది సజెషన్ కిందకి వస్తుందా? సజెషన్ ఇచ్చే వాళ్ళని ఎవరిని ఈ మీటింగ్ పిలవలేదు, బాధితులను పిలవలేదు. ఈయన ఏంటంటే అది ఎస్ రైట్ అన్నదోళ్ళని పిలుచుకున్నాడు. అది స్టార్ రోడ్లో పెట్టడం నాకు అర్థం కాలేదు. మరి అంత బలిచిన రాష్ట్రం ఇప్పుడు మొత్తం బక్కచిక్కిపోయిన రాష్ట్రం ఇది, అప్పులప్పాలైన రాష్ట్రము. ఈయన వచ్చే 3 లక్షల కోట్లు అప్పు చేసిండు, స్టార్ రోడ్లో పెట్టిండు. బాధితులందరేమో అక్కడ క్యాండిల్ పట్టుకొని ఇంటికాడ ఏడుస్తున్నారు, మా ఇల్లు కూలగొడతారంట అని. ఈయనేమో ఇడ పెట్టుకొని కొంతమంది సొగ్గాలని పెట్టుకొని వాళ్ళతో బాత్కాన్ని పెట్టి ఇది అయిపోయిన తర్వాత తాజ్ కిష్నాల్ని మళ్ళీ డిన్నర్ చేసి మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్లు, తలకాయలు, పాయాలు తిని పోయినరు రాత్రి 11 గంటలకు. ఎవరి పైసలు ఎవరు ఖర్చు పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? తాజ్ కిష్నాల స్టార్ హోటల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? పోయి జనాలే పెట్టవచ్చు కదా. మీరు చేసింది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు కదా, పోయి అక్కడనే పెట్టండి, జనాల మధ్యలో పెట్టండి, జనాలను ఒప్పించండి. నాకు ఇందాకనే ఎవరో చెప్తున్నారు, ఇప్పుడు అదే అపార్ట్మెంట్లో కొంతమంది జర్నలిస్ట్ నేతలు వీళ్ళు ఉన్నారంట. వాళ్ళందరి దగ్గరికి మధ్యవర్తులను పంపించినట్ట. పంపించి మీకు ఇల్లు వాల్యూ ఎంత, ₹1 1,50,000 మేము ఇస్తాం, మీరు మాత్రం ఎవరు మాట్లాడొద్దు. ఎందుకంటే జర్నలిస్ట్ నోరు పెద్దగా ఉంటుంది కదా. ఇక మన మీదకి వస్తే అరచేతులు కొంతమంది నాలాగా, వాళ్ళ ఇంటి మీదకి వస్తే అరవరు అసలు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఒకరిద్దరు అరుస్తున్నారు, మిగతా వాళ్ళు అరుస్తలేరు. వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇది దొంగాట కాదా? ఇంకో ఇది కూడా వినండి. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను, ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే. ఈయన ఏమనుకుంటున్నారంటే అక్కడ అడ్డుకుంటున్నది బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటే ఇంతసేపటికి పొలిటికల్ నాలెడ్జే తప్ప అసలు సబ్జెక్ట్ లేదు, సొసైటీ మీద అవగాహన లేదు. సొసైటీ, సివిక్స్, జనాలు, పౌరులు ఇదేం లేదు. ఓన్లీ రాజకీయాలే. వాడు అడుక్కున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమన్నా జాగిరి పోతుంది ఆడ కొలగొడితే? బీఆర్ఎస్ వాళ్ళ ఇల్లు ఉన్నాయా? వాళ్ళ ఆస్తులు కేటీఆర్కి ఇల్లు ఉందా ఆడ? కేసీఆర్కి ఏమన్నా ఇల్లు ఉందా ఆడ అబ్జెక్షన్ చేస్తున్న జనాలు. స్వామి మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని ఒప్పించండి. వాళ్ళకి ఇంత ఇస్తామని చెప్పండి, లేదా వాళ్ళకి ఇల్లు ఇస్తారా చెప్పండి. రంగురత్నాలు పెట్టిందికే వాళ్ళు ఇల్లు కొడతామంటే వాళ్ళని పిచ్చోలా జనాలు? నువ్వు ముఖ్యమంత్రి కానీ రాజు కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. నేను గులగొట్టేస్తా, ఇది చాలా అపాయకరమైంది. నేను ఒక చివరి పిక్చర్ చూపిస్తా, ఈ ఏరియా జనాలు అలర్ట్గా ఉండాలి. ఓఆర్ఆర్ గాంధీ సరోవర్ నుంచి ఓఆర్ఆర్ గౌరెల్లి, అక్కడ నుంచి ఇక్కడ దాకా ముసరాంబాగ్ ఇవన్నీ కొట్టేస్తా అని చెప్తుండు. ఇప్పుడు జస్ట్ అక్కడ మాత్రమే చేస్తా అంటున్నాడు. ఎక్కడి నుంచి? ఆ గాంధీ సరోవర్ అవతల నుంచి, మూసా నుంచి, ఇక్కడ ఈసీ నుంచి. ఇప్పుడు మూసా చేపడతాడట.
7,000 కోట్ల రూపాయలు పెట్టింది దానికి. ఇప్పుడు ఏం లెక్కలు చేయకుండా ఎన్ని ఇల్లు కొడతారో తెలియకుండా, అసలు వాళ్ళకి ఏం నష్ట పరిహారం ఇస్తారో తెలియకుండా, వాళ్ళకి ఇల్లు ఇస్తారా, చెట్టు ఇస్తారా, బట్టలు ఇస్తారా తెలియకుండా, అసలు ఏం చేస్తారో తెలియకుండానే 7,000 కోట్ల రూపాయలు, మొన్ననే 5,000 కోట్లు అన్నారు, వారంలో 7,000 కోట్లు చేసిండ్రు. ఇంకా తెలంగాణ ఏమవుతుందో గమనించండి. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పాయింట్లు ఉన్నాయి కదా, ఈ పాయింట్లు మొత్తం ఒక్కొక్క పాయింట్లో కొన్ని ఇండ్లు పోతుంటాయి అన్నమాట, చాలామంది ఇండ్లు. అర్థమైందనుకుంటా. ఆయన రాజకీయమే ఆలోచిస్తున్నాడు. తెలంగాణ జనాలు ఇది లేదు, ఓన్లీ పాలిటిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.